నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం వేణు మరీదు గారు రచించిన కాటుక కన్నుల సాక్షిగా అనే ఒక కథను విందామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. మా ఊళ్ళో ఆ రోజుల్లో కాకులు కోకిలలు కూడా కాటుక పెట్టుకున్నట్లే కనపడేవి నాకు. పూర్తిగా కూలిపోయి నల్ల తుమ్మలు రేగు పొదలతో చిట్టడివిలా మారిన దొరగడి వెనుక ఎప్పుడో ఒకసారి కనపడే నెమలి, పటేల్ మామింట్లో నెమలి పుంజు కూడా. అలా అవి నాకు కనిపించావా, లేక నిజంగానే వాటికి కాటుకేమైనా ఉండేదా? ఊరిలో ఆడవారంతా మహాకళాత్మకంగా కాటుకు దిద్దుకునేవారు. రేచీకటి రమణక్కతో సహా 1వ తరగతి వరకు నాకు మా అమ్మ కాటుకద్ది బడికి పంపేది. ఒకరోజు బళ్ళో రామయ్య సారు, అరే ఈడు రోజు కాటుక పెట్టుకుని వస్తున్నాడు, అమ్మాయిల మధ్యలో కూర్చోబెట్టండిరా అనేసరికి మా పోరగాళ్ళంతా ఒక్క పెట్టుని నవ్వారు. అప్పుడు నాకు తెలిసింది ఆడ మగను వేరు చేసేది కాటుక అని. ఎర్ర దమయంతి కాటుగా ఎంతో ఇష్టంగా అందంగా పెట్టుకునేది. ఆమె నలుడు పోయి చాలా ఏళ్ళవుతున్నా ఆమె ముత్తైదులకుండే ఐదోతనాన్ని వదిలేసినా ఎందుకో కాటుకను మాత్రం వదలలేదు. కాటుకద్దుకుంటున్న ఆమె కళ్ళు రెక్కలు తొడుక్కున్న గండు చీమల్లా కనిపించేవి. ఊళ్ళో ఎక్కడైనా చక్కెర దొరుకుతుందా అని అవి వెతుక్కుంటున్నట్లుగా అనిపించేవి. ఎంత ఇంపుగా కాటుకు దిద్దుకున్నా ఆమె కన్నుల్లో పొద్దు జారుతున్న వేళ నారింజ రంగు మబ్బుల గీతల్లా ఎరుపు చీరలు కదలాడుతూ ఉండేవి. వాటిల్లో ఆమె కన్నీరంతా దాచుకున్నట్లు అనిపించేది. నల్ల శ్రీదేవి కాటుకను దిద్దుకునేది, అద్దుకునేది, ఇంకా రాసుకునేది, పూసుకునేది అనే కంటే పొద్దున్నే లేచి కళ్ళకు కాటుక తినిపించేది అంటే బాగుంటుందేమో. ఆ అమ్మాయి ఎంత మందంగా కాటుకు దిద్దుకునేదంటే ఆమె అప్పట్లో అమెరికాలో పుట్టి ఉంటే థామస్ విలియమ్స్ అనే ఆయన ఎగిరి గంతేసేవాడు. ఒకరోజు తన చెల్లెలు మెత్తని బొగ్గుపొడి, వేజ్లైన్ లాంటి జెల్లీతో కలిపి కాటుకులా పెట్టుకుంటూ ఉంటే చూసిన అతను ఆ ఫార్ములాతో మొట్టమొదటి కమర్షియల్ కాజల్ని తయారు చేసి ఆమె పేరుతోటే మెబిలిన్ కాస్మెటిక్ సంస్థను ప్రారంభించాడంట. అదే మెల్లగా ఒక మల్టీనేషనల్ కాస్మెటిక్ కంపెనీగా ఎదిగింది. మా ఊరి శ్రీదేవి అక్కడ పుట్టి ఉంటే వాళ్ళు తమ సంస్థకు బ్రాండ్ ఐకాన్గా ఆమెను పెట్టుకునేవాళ్ళేమో. కన్నయ్య మేనిఛాయ తనది. తన నలుపు ముఖానికి తెల్లని మధ్యహద్దుగా ఉన్న ఆ కన్నులకు శ్రీదేవి తన చూపుడు వేలితో చాలా బారుగా కాటుకు రాసుకునేది. మధ్యలో ఆమె ఎప్పుడైనా ఒకసారి లిప్తపాటు రెప్పలు మూస్తే ఒక గుండ్రని నీలి తటాకంలో ఉండే 2 పెద్ద కలువుల్ని చటుక్కుని ఎవడో వచ్చి తెంపుకెళ్ళినట్లు ఉండేది. పక్క టౌన్లో కాలేజీ నుంచి సాయంత్రానికల్లా ఇంటికొచ్చిన శ్రీదేవి జడలోని కనకాంబరాలు వాడిపోయి మ్యాచింగ్గా వేసిన పూలరంగు ఓణితో పాటు ఆమె కన్నుల కాటుక కూడా చెదిరిపోయి ఉండేది. సాలోళ్ళ రుక్కమ్మక్క కళ్ళ కాటుక గురించి చెప్పకపోతే కాటుక్కాయ అలిగి ఆత్మహత్య చేసుకుంటుందేమో. నిండారా తలంటు పోసుకొని అమ్మవారికి దీపారాధన చేసొచ్చి మగ్గం ఆడిస్తూ కూర్చున్న రుక్కమ్మ పండరీపురంలో ఆషాఢ ఏకాదశి రోజున ఎంతో శోభతో మెరుస్తున్న రుక్మిణీదేవిలానే ఉండేది. రుక్కమ్మ కన్నులు బంగారు చేపలే, గాజు తొట్టులోనివి కావు, పాల సముద్రంలోనివి. తెల్లని ఆమె మోముపై చుట్టూ వలయంగా కాపలా కాస్తున్నట్లుండే నల్లని పటుల్లాంటి ఆమె మందపాటి కనురెప్పలు. అసలు ఆ కన్నులకు కాటికే అవసరం లేదు. అయినా శివమ్మత్త చెప్పిందట, కాటుక సైతాను పీడ లేకుండా చేస్తుందని. ఆ నమ్మకంతోనే ఏ రోజు మర్చిపోకుండా కాటుకు ధరిస్తుంది రుక్కమ్మ. రుక్కమ్మ కళ్ళు ఎంత బంగారు చేపల్లా ఉన్నా ఆమె పెనిమిటి వాటిని చూసుకోకుండా సానికంపుల్లో పిత్తపెరగల పులుసులకు మరిగాడు. రుక్కమ్మకున్న సైతాను పీడ అదొక్కటే. భర్త తమను పట్టించుకోకున్నా తన 2 ఆడపిల్లల రేపటి కోసం రేయింబవళ్ళు మగ్గం తొక్కే రుక్కమ్మ కాళ్ళు బలహీనమవుతున్నా ఆమె కాటుక కళ్ళు మాత్రం ఎప్పటికీ వెలుతురునదులే. మగ్గంపై జరీదారాల కాంతులు ఆ కళ్ళల్లో పడి ప్రతిఫలించి
ఇంద్రచాపాలయ్యేవి. మా రుక్కమ్మ అక్క కాటుక కళ్ళు చేయి తిరిగిన చిత్రలేఖకులు పాలరాతి ఫలకాలపై అద్దిన తెలుగక్షరాలలోని స్వర్ణాల వృత్తాలు. నూర్ పర్వీన్ కాటుక కళ్ళను దగ్గరగా చూస్తే అంతే మరి. నూర్ పూర్వీకులు నవాబులంట. నిమ్మపండు రంగు మేనిఛాయతో పందిరెత్తుండే నూరుకు ఊరిలో మిగతా ముస్లింల అమ్మాయిలంటే కొంచెం చులకన. వాళ్ళంతా దూదేకులోళ్ళని, తమది మాత్రం పూర్వం నుంచి గొప్ప నవాబుల జనానా సంప్రదాయమని ముక్కుపుటాలు ఎగరేస్తూ గర్వంగా చెప్పుకొచ్చేది. వాళ్ళ జమానా నాటి వైభవపు రోజుల్లో వాళ్ళిళ్లల్లో మూలికలు ముత్యాల పొడులతో ఇంకేదో కలిపి సుర్మా తయారు చేసేవారని, దానిని ఎంతో ఇష్టంగా తమ కుటుంబాల్లోని స్త్రీలు రంజాన్ మాసంలో పురుషులు కూడా చక్కగా దిద్దుకునేవారని కథాకథనంగా చెప్పేది. ఇప్పుడు మాత్రం వాళ్ళు సిబ్బీ రేకుల మీద దీపం మసితోనే కాటుక చేస్తున్నారు. తలా ముఖానికి ఆమె హిజాబ్ చుట్టుకున్న నేత్రభాగం వదలాలి కాబట్టి నూర్ పర్వీన్ కాటుక కళ్ళు ఆ హిజ్రబ్ వస్త్రం అనబడే నల్లని దిక్చక్రంపై 2 చిరుముత్యాల్లా మెరుస్తూ కనిపించేవి. పర్వీన్వి కొంచెం చిన్నగా ఏనుగుల కన్నుల్లో ఉన్న తెలుగు మాస్టర్ గారి అబ్బాయి రంగనాథన్ చూస్తే మాత్రం పొంగడాల్లా పొంగేవి. మియాలకు అయ్యోర్లకు సెట్ కాదులేండ్రా, ఈ లేత బాపన శరీరంపై మటన్ కత్తుల ధిల్లానా ఆడిస్తారా ఏంట్రోయ్ అంటూ నవ్వేస్తూ తప్పుకునేవాడు రంగనాథ్. వాడిప్పుడు ఎస్పీ, మా దోస్తుల్లో సివిల్ సర్వీసెస్ సాధించిన ఏకైక వ్యక్తి. ఏ మగాడైనా సాధారణంగా ఒక సౌందర్య రాశిని నిండారా నకసిక చూస్తే చలిస్తాడు, జ్వలిస్తాడు. ఉద్రేకాలు తట్టుకోలేనడైతే స్ఖలిస్తాడు. 1 కాదు 2 దాళ్లేకులను పక్క నుంచి కాటుక సింగారిస్తే ఎలా ఉంటుందో అలా చక్కగా ఉంటాయి దయామణి కాటుక పెట్టుకున్న కన్నులు. ఆమె కన్నులు చూస్తే పాషాండుడైన రసక పిపాస అవ్వాల్సిందే. మా ఊళ్ళో కమ్మోళ్ళ కాపోళ్ళ పిల్లగాళ్ళు కాలనీలోకి వెళ్ళాలంటే కూలీకి మనుషులను పిలుచుకురావడానికి, లేదంటే దయామణి నేత్రజ్యోతులను దర్శించి రావడానికే. దేవాలయాల్లో స్త్రీమూర్తుల ప్రతిమల ముఖాలలో కొన్ని చోట్ల కళ్ళను ముఖానికి ఇరువైపులా మించి ఆర్చి వంపుల్లా, పూరేకుల కొసల్లా మిగులు కనురెప్పలు బయటికి చెక్కి ఉంటాయి. అట్లా ఉన్నట్లు దయామణి కన్నులు వైభవంగా మెరిసేవి. ఆ అమ్మాయి వాళ్ళది ఆర్సీఎం విశ్వాసుల కుటుంబం. పసుపు కుంకుమలు పెట్టకపోయినా కాటుకు మాత్రం దిద్దుకునేది. అప్పట్లో నీలం రంగు లంగా జాకెట్పై తెల్లని జార్జెట్ ఓణి యూనిఫామ్తో సగం తెల్లని మేఘాలు ఒకవైపు, సగం నీలి మేఘాలు ఒకవైపు ప్రతిబింబించే తేట ఊట చెరువులా గంభీరంగా అగుపించేది దయామణి. అసలు మా ఊరే ఒక పెద్ద కాటుక కన్ను. నల్లటి రేగడి మట్టి రోడ్లు, పేడ, నల్ల బంకమన్నుతో అలికిన గోడలు, అరుగులు, వాకిళ్ళు, ఎండి తడిసి వెలిసిపోయిన నల్ల అట్టల్లా కనిపించే జమ్మిగడ్డితో వేసిన పైకప్పులు, గట్టున నల్ల తుమ్మల్ని నీడల్ని వాటేసుకుని పడుకున్న పెద్ద చెరువు. కొండ ప్రాంతం కాబట్టి పిలిస్తే వస్తాయన్నట్లు ముసురుకునే వానమబ్బులతో శివుని జటాజూటాల్లా వీధి వీధిన పెరిగిన నల్ల వేపమాన్లు. ఊరంతా చెట్లపై కాకుల గుంపులతో, కాకుల్లాంటి ఎందరో మనుషుల గుంపులతో మా ఊరే దట్టంగా కాటుకద్దుకున్న చక్కని కన్నులా ఉండేది. తెల్లవారుజాము కల్లా కోనేట్లో విడిచిన కార్తీక దీపాల్లా మా ఊరి ఆడవాళ్ల కాటుక కళ్ళన్నీ ఇప్పుడు నా జ్ఞాపకాల్లో కొండెక్కాయి. కానీ నా ఆరాలో అంతర్భాగంగా ఉంటూ నా చుట్టూ లక్షల దివ్వెల్లా ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి కార్తీక కన్నులు. కార్తీక కన్నడిగా. ఆమె తండ్రి రామకృష్ణ షాజీ ఇంజనీర్. మా ప్రాంతంలో నాగార్జున సాగర్ కాలువల తవ్వకం జరిగే సమయంలో పాలమూరు కార్మికులకు బిస్తర్ మా ఊరి పొలిమేరలోనే. వాళ్ళ బట్వాడ బాగోగులు చూసుకునే పనిని కాంట్రాక్టర్లు షాజీకే అప్పగించారు. అందుకే ఆ కార్మికుల గుడారాలకు దగ్గరగా ఉండాలని మా ఊళ్ళోనే ఉండేది వాళ్ళ కుటుంబం. దానితో కార్తీక మాతోనే మా ఊరి బడిలోనే చదివింది. తెలుగు బాగా నేర్చుకుంది. కానీ ఆమె తండ్రికి కన్నడ సంస్కృతి, కర్ణాటక అంటే మితిమీరిన స్వాభిమానం. తెలుగోళ్లను విమర్శించేవాడు. ఆ రోజుల్లో కాటుకను ఇళ్లల్లోనే చేసుకునేవారు.
కార్తీక తల్లి స్వచ్ఛమైన గానుగ నూనెతో కోడిగుడ్డు దీపం వెలిగించి తాంబూలంపై ఆ మసి పట్టించి అందులో రవ్వంత కేరళ కర్పూరం కలిపి సంపంగి పూల రేకులు నానబెట్టిన స్వచ్ఛమైన 2 కొబ్బరి నూనె చుక్కలేసి కాటుక వండేది. ఆ కాటుకను మొదటి రోజు దిద్దుకున్న కార్తీక బడికి రాగానే మా అక్క దగ్గరికి వచ్చేది. అమ్మ నిన్ననే చేసింది చూడు అని మా అక్క ముఖానికి నా ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని ఉంచేది. భరతనాట్యంలో ఆలోకిత అనే దృష్టిభేదాన్ని ప్రదర్శించేటప్పుడు నృత్యకారిణి తన కళ్ళను టప్టప్మని వర్తులంగా ఎలా ఆడిస్తుందో అలా కళ్ళను కదిల్చేది. ఆ క్షణంలో చక్కని కాటుక కళ్ళు దృశ్యమానం, కానీ కార్తీక కళ్ళప్పుడు ఘ్రాణమానం. అరోమా ఆఫ్ ద ఐ, పరిమళ నేత్రాలు. ఒక అందగత్తె ఏ మగపిల్లవాడి ముఖానికైనా తన ముఖాన్ని అతి దగ్గరగా తీసుకొచ్చి అతడి చెక్కిళ్ళపై తన పెద్దని గుండ్రల్ని ప్రతిబింబిస్తే కళ్ళను ప్రతిబింబిస్తే వాడు నిలవగలడా? ప్రతి ఉదయం లేవగానే అమ్మ ముఖం చూసేవాడిని. అది మర్చిపోయి లేపాక్షి నోట్బుక్ నిండా రేనాల్డ్స్ బ్లాక్ పెన్తో జీవకళ ఉట్టిపడేలా గీసుకున్న కార్తీక కాటుక కన్నులు చూసుకోవడం మొదలుపెట్టా. నా చుట్టూ ప్రతి పరిశ్రమలోకి కార్తీక కన్నులు పరకాయ ప్రవేశం చేసేవి. నేలకు చూస్తే ప్రతి మొక్క, ప్రతి మొగ్గ, పైకి చూస్తే ప్రతి మేఘం, ప్రతి మెరుపు, ప్రతి చుక్క, ప్రతి ఉల్క, ప్రతి నెల పొడుపు నాటి జాబిలు కూడా కాటుకు ధరించినట్లు దర్శనమిచ్చేవి. అవన్నీ నా వైపే చూస్తూ నవ్వుతున్నట్లు అనిపించి విశ్రాంతి లేని భ్రాంతిలోకి నన్ను నెట్టివేసేవి. సితార 20 రోజులు ఆడితే ప్రతిరోజు ఫస్ట్ షో చూసా. భానుప్రియ కన్నుల్లో నా కార్తీక కన్నులు. అవే ఇవే అవి. ఇప్పటికీ కాటుక దిద్దుకున్న ప్రతి కన్నుల్లో కార్తీక కన్నులే కనిపిస్తాయి నాకు. 10లో ఫీలింగ్ మొదలైంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యాటర్ ఫైనల్కి వచ్చింది. ఒకరోజు ఆ మ్యాటర్ సీదా బయట పెట్టేశా. కార్తీక, లవ్ యువర్ ఐస్ సో మచ్. కళ్ళనేనా? అవును. అయితే నే భక్తి కన్నప్పులే కన్నులు తీసేవనా? నేనేమి శివుణ్ణి కాదులే, నేను మాత్రం నీ పార్వతినే. ఈ మాట అంటూ కొంచెం కొంచెంగా కాకుండా ఒక్కసారి ఒక్క నిమిషంలోనే బ్రహ్మకమలం వీక్షిస్తే ఎలా ఉంటుందో అలా విప్పారింది ఆ ముఖం. ఎలా తట్టుకోగలను? లిప్తపాటులో కదిలి ఆమెను గట్టిగా హత్తుకుని నా వెచ్చని పెదాలు ఆమె చల్లని కాటుక కన్నులపై ఉంచి గట్టిగా అదిమి ముద్దుల సునామీ సృష్టించాను. ఆమె శరీరంలో చెక్కిలి గింతలకు మొత్తం కేంద్రక స్థానం కళ్ళ చుట్టూతా ఉన్నట్లు ఆమె ఒకటే గిలిగింతలతో ఉక్కిరిబిక్కిరై నవ్వుతోంది. పైన కనుబొమ్మల నుంచి కింద చెంపలపై అంచుల వరకు చెల్లాచెదురైన ఆమె ఆ కాటుక రేఖల మోము అలలు అప్పుడే వేగంగా మోసుకొచ్చి చెల్లాచెదురుగా విసిరేసిన నల్లని గవ్వలు నిండిన తీరంలా అయిపోయింది. ఇక కాటుక నా నోటి తడి కలిసి అంటుకుపోయిన నా పెదాలు మాత్రం మిగలపండి రసాలూరుతున్న నేరేడు పళ్ళల్లా అయ్యాయి. అబ్బో, ఎన్నాళ్ళు నడిచిందిలా? కొన్నాళ్లే. పెళ్ళెందుకు చేసుకోలేదే మరి? గంగతో రాసిపెట్టుంది కదా. గంగ నా భార్య. ఇప్పటివరకు పై ముచ్చట్లన్నీ తనకే చెప్తూ ఉన్న ఆ పూట శివుడు గంగమ్మని వదులుకున్నాడు, పార్వతిని కాదుగా. ఆ కార్తీకే నీకు పార్వతిలా ఇంకా గుండెల్లో ఉందన్నమాట, నేను కాదు. అమ్మో, అట్లా అనకే. నా హృదయం పెద్ద హైరేజ్ ఆహాస హార్మ్యం లేవోయ్. అందులో హై అండ్ లగ్జరీ ఫ్లాటు నువ్వేనోయ్. చాలండి మీ బడాయి బిల్డర్ మాటలు. బిల్డర్లకు మాటలే సగం పెట్టుబడి. సర్లే, అన్ని మాటలు చెప్పారు. ఇన్నేళ్ళు ఈ ముచ్చటెలా దాచారు? వయసులో ఉన్నప్పుడు రహస్యం దాచుకోవాల్సి ఉంటుంది. వయసు దాటే కొద్దీ ఏదీ దాయబుద్ధవదు. ఇదేమీ రహస్యం కాదులేండి. రహస్యం కాదా? అవును, నాకెప్పుడో తెలుసు శ్రీవారు. దిమ్మ తిరిగిపోయింది నాకు. నిజంగానా? ఎలానే గంగా? అటువంటి దివ్య నేత్రాలే కార్తీక కళ్ళు. నిజంగానే ఎలానే గంగా? కార్తీక డిగ్రీ వరకు నీకు క్లాస్మేట్. నాకు తను మైసూర్ ఆర్ఐలో క్లాస్మేట్. అక్కడ మేము ఎడ్యుకేషన్లో మాస్టర్స్ డిగ్రీ కలిసి చదువుకున్నాం. అప్పుడు తెలియదు మీ లవ్ ముచ్చట. ఆ మధ్య మా బ్యాచ్ గెట్ టుగెదర్ జరిగింది. గుర్తుందా మీకు? 6 నెలల క్రితం నేను మైసూర్ వెళ్ళొచ్చా. అవునవును, టికెట్స్ నేనే కదా బుక్ చేసింది. మేమిద్దరం కలిసి చదువుకునేప్పుడు తన లవ్ స్టోరీ గురించి ఎప్పుడు చెప్పలేదు కార్తీక.
మా గెట్ టుగెదర్ పార్టీలో నేను ఈ టౌన్లో ఉంటున్నానని, ఫలానా కుటుంబం వాళ్ళు నా అత్తిళ్ళని చెప్తే ఇంకా వివరాలు అడిగింది. మా వారిని మీ పేరు చెప్పగానే ముందు చిగురాకులా కంపించింది. భళ్ళున ఏడ్చింది. మన టౌన్ ఒకప్పుడు చిన్న పల్లెటూరని, వాళ్ళ నాన్న ఇక్కడ చాలా కాలం ఇరిగేషన్ ఇంజనీర్గా చేశాడని, ఇక్కడ తాము చాలా ఏళ్ళు ఉన్నామని చెప్పింది. మెల్లిగా మీ విషయమూ చెప్పింది. మీ ప్రేమ ముదిరి పాకాన పడుతుందని గమనించి కార్తీక్ తండ్రి రాత్రికి రాత్రే కుటుంబాన్ని ఇక్కడి నుంచి తరలించాడంట. తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. తను కనిపించగా నువ్వు పిచ్చోడు అయి ఉంటావని అనుకుంటూ ఉందట. కానీ నువ్వు కుదుటపడ్డావని, పెళ్ళాడావని, పిల్లల్ని కూడా కన్నావని తెలిసి సంతోషించిందిలే. మరి నువ్వేమనుకుంటున్నావు గంగా? చాలా గిల్టీ కాన్షన్గా అడిగాను. ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య రహస్యాలు లేవనుకుంటూ ఉన్నా. అయినా పెద్దవాళ్ళమైపోతున్నాం, పిల్లలు సెటిల్ అయ్యారు. ఇంకా గతజల సేతుబంధనాలు ఎందుకులేండి? మన పెళ్ళికి ముందు కదా అది జరిగింది. జోహార్ని పెద్ద మనసుకి గంగా. అది సరే, అసలు విషయం చెప్పవా? కార్తీక్ ఇంకా కాటుకు పెట్టుకుంటూనే ఉందా? అవును. అబ్బా, ఏం కళ్ళండి దానివి. తనను ఒకసారి చూడాలి. మైసూర్ వెళ్ళి చూద్దురులే, పర్మిషన్ ఇస్తా. అందాక ఈ ఫోటో చూసుకోండి. తన ఫోన్లో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ఒక ఫోటోను జూమ్ చేసి చూపించింది గంగ. ఈ కాటుకులద్దని కళ్ళే నన్ను ఇన్నేళ్ళు బాధిస్తున్నాయి గంగా. నాకు అర్థమైందిలేండి. నాతో తమరు గొడవ పడ్డప్పుడల్లా ఈ కాటుక కళ్ళే వందలు వేలుగా మీ ముందు మెదిలేవని. ఎప్పుడు బయలుదేరమంటావు? మీ ఇష్టం. వాళ్ళ ఇంటి దైవం చాముండి అమ్మవారు. ఈ శరన్నవరాత్రులు ప్రతి ఉదయం సాయంత్రం తను చాముండి హిల్స్ గుడికెళ్తుంది. అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. చూసి రండి. శ్రీమతి జిందాబాద్. ఆగండి శ్రీవారు, షరతులు వర్తిస్తాయి. చెప్పండి మేం. కార్తీక కలిసినా మీరు ఆమెతో ఏమీ మాట్లాడద్దు. నో రీకాలింగ్స్, నో రెమినిసెన్సెస్ ప్లీజ్. పూర్వపరిచయాలు, పురాణి ప్యార్ కహానీలు వద్దు. కార్తీక్ తండ్రి ఇప్పుడు లేడు, కానీ దాని భర్త పెద్ద మూర్ఖుడంట. అదే కాక వాళ్ళ ఒక్కతే కూతురికి మొన్న ఈ మధ్యనే పెళ్ళయిందట. పెద్దరికం రెండు వైపులా ఏపుగా పెరిగిపోయిందిలేండి. కాపాడండి, కాపాడుకోండి. ఐ స్వేర్ ఇట్ 100% గంగా. ఒకే ఒక్కసారి తన కాటుకు కళ్ళని చూసొస్తా. అయితే ఓకే, జర్నీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. తనని దగ్గర తీసుకుని నుదుటిపై పెదాలుంచి చాలాసేపు అలాగే ఉండిపోయా. నన్ను పొదివి పెట్టుకుని తను అలాగే ఉండిపోయింది. హిమాద్రి శిఖరాల మధ్య సమున్నతంగా ప్రవహించే ఆ గంగనే ఈ నా గంగ. శరన్నవరాత్రుల వేడుకలు, చాముండి హిల్స్పై ప్రతి అణువు అమ్మవారి ఆరాధనలో మునిగి తేలుతున్నట్లు అనిపిస్తుంది నాకు. అశ్వేజ సప్తమి దుర్గాదేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించుకొని అంతరాలయ మంటపాన్ని దాటగానే ఉత్తరాభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉన్న మెట్లపై కూర్చుని ఎదురు చూడసాగాను. ఈ శరన్నవరాత్రులు ప్రతిరోజు కార్తీక అమ్మవారిని దర్శించుకుని వచ్చి తను ఆ దగ్గరలోనే కూర్చుంటుందని చెప్పింది గంగ చెప్పింది. కానీ ఈరోజు వస్తుందో లేదో మరి. నన్ను చూస్తే గుర్తుపడుతుందా? నేను మాత్రం గుర్తుపట్టగలను. ఫోన్ స్క్రీన్పై తన ఫోటోను జూమ్ చేస్తూ చాలాసేపు కూర్చున్నాను. ఒకవేళ రాకపోతే, తనకు ఫోన్ చేస్తే? గంగ ఫోన్లో కార్తీక్ నెంబర్ని తస్కరించా. తప్పే కదా. తప్పని తప్పు. కొంచెం దూరంలో ప్రాకారం ప్రక్కనే ఉన్న ఒక స్త్రీమూర్తి కార్తీక్లా అనిపించింది. లేచి 4 అడుగులు ముందుకేసి చూస్తే తను కార్తీకే. ఫోటోలో ఉన్న రూపునకు కొంచెం మార్పు. మరో స్త్రీ కాదు, తనే. అదుగో ఆ కన్నులు, ఆ కాటుక కన్నులే ఆమె ఉనికి. ఆ కాటుక దిద్దుకునే తీరే ఆమె ఆచూకీ. స్త్రీమూర్తులు తాము ధరించిన దేహాల కాన్వాసులపై గీసుకునే కళాకృతులే కన్నులు. కార్తీక ముఖంపై 2 నీలి చిత్తరువుల్ని గుర్తుపట్టకుండా ఎలా ఉండగలను? దగ్గరికెళ్ళి నవ్వుతూ, ఇంకా ఇంకులేని రీఫిల్తో, నెమలికతోనే కాటుకద్దుకుంటున్నావా కార్తీక అని అడుగుదాం అనుకున్నాను. 4 అడుగులు ముందుకేసా, కానీ 2 అడుగులు వెనక్కు. మళ్ళీ 4 అడుగులు ముందుకు, 2 అడుగులు వెనక్కు. ఆమె కన్నులు ఆ సమయంలో కొద్ది సమయం క్రితం తాను చూసిన అమ్మవారి కళ్ళలాగే అనిపిస్తున్నాయి. స్పెషల్ దర్శనం టికెట్తో ఆ రోజు ఉదయం అమ్మవారిని దగ్గరగా చూడగలిగా. అమ్మవారు ఒక్కసారి తన వైపు పెద్ద కళ్ళతో చూసినట్లు అనిపించింది. ఉలిక్కిపడ్డాను ఆ క్షణంలో. ఇప్పుడు నా ఎదురుగా అటువంటి దివ్య నేత్రాలే, కార్తీక కళ్ళు.
వయసుతో పాటు పెద్దగా మారని కన్నులు. అయితే ఆ కళ్ళల్లో ఇప్పుడు ఎర్రజీరలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. వయసు ప్రభావమేమో. నల్లగుడ్డు కొంచెం కళ కోల్పోయింది. ఇంకో 2 అడుగులు ముందుకేశా. అంతలో ఒకసారి టపటపమని కళ్ళాడించింది తను. కనురెప్పలు చిరు వింజామరల్లా కదిలాయి. ఇప్పుడు ఆ కళ్ళు నన్నే చూస్తున్నాయి. ఆ సుందర చక్షువులు ఎన్నో సాయంత్రాలు ఏటి ఒడ్డున తనకై ఎదురుచూసిన చకోరాలు. తను మౌనముద్రలో అలానే కూర్చొనుంది. తను కదలకుండా తన కళ్ళు నన్నే చూస్తున్నాయి. ఆమె కనుపాపల నా కనుపాపల చివర్లను బిందువులుగా కలుపుతూ ఎవరైనా ఓ బారు రెక్టాంగిల్ గీస్తే ఎంత బాగుండు. తలను అలాగే కదపకుండా నిలిపి నా వైపు ఇంకా చూస్తున్నది. మరెందుకు గుర్తుపట్టడం లేదు నన్ను? గుర్తుపట్టినా పట్టనట్లు నటిస్తున్నదా? ఒక్కోసారి అది ఆడవాళ్ళకు అవసరమే కదా. మరొక్క 3 అడుగులు ముందుకేసా, 1 అడుగు వెనక్కి. ఇదేం న్యాయం? కార్తీక్ కూడా చాలామంది ఆడోళ్ళ మాదిరేనా? నేను ప్రొసీడ్ కాలేను. గంగకు మాటిచ్చాను. తప్పే. అయినా తప్పేలా లేదు. ఒక్కసారంటే ఒక్కసారి నా పాత ఆస్తులు, ఆ కాటుకు కన్నులను ఒక్కసారి బాగా దగ్గరగా, ఇంకా దగ్గరగా చూసుకుంటూ ఒక్కసారి తనని పలకరిస్తేను. నో ప్రాబ్లం. ఒట్టు తీసి గట్టున పడే. పద, కదులు. ఇంకో 2 అడుగులు ముందుకు. కా కార్తీక. మా ఇద్దరి మధ్యకు చిలుక పిల్లల ఒక పాప తుర్రున పరిగెత్తుకొచ్చింది. సారీ తాయి, అక్కడ ప్రసాదం తీసుకునేప్పుడు పక్కన పెట్టి మర్చిపోయా. ఇదిగో అక్కడ దొరికిందిలే. పద తాయి పోదాం అంటూ చెంగున కార్తీక ముందుకు దూకి ఒక తెల్లటి పొడవాటి బ్లైండ్ స్టిక్ను ఆమె ఒడిలో ఉంచింది ఆ పాప. అచేతుడినయ్యాను. నా తలలో 100 డ్రోన్ల రొదల అలజడి రేగింది. ఆ మాట పడిపోయింది. ఆ క్షణమే నన్నెవరో విగ్రహంగా మార్చి ఒక రాతి పీఠానికి నన్ను అతికించిపోయినట్లుగా నిలబడ్డాను. మై గాడ్! కార్తీక కన్నులున్నాయి, కాటుక ఉంది, చూపు లేదా? కార్తీకకు సహాయకురాలిగా వచ్చిన ఆ పాప కింద పార్కింగ్లోనే డ్రైవర్ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు తాయి, ఫోన్ చేశాడు అని అంటూ కార్తీకకు పెద్ద గాగుల్స్ పెడుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక్కో మెట్టు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దింపుతూ గుడి బయటకు తీసుకెళ్తున్నది. మిన్ను, అక్కడిందాక నన్ను ఎవరైనా పిలిచినట్లుందా? కుడి చేతిలో బ్లైండ్ స్టిక్, ఎడమ చేతితో ఆ పాప ఆసరాతో ముందుకు నడుస్తూ అడుగుతున్నది కార్తీక. లేదు తాయి, ఎవరు పిలిచినట్లు లేదే, ముద్దుగా బదిలిచ్చింది పాప. దృశ్యంగా చూపలేని వాటిని మనసు నాదంగా వినిపిస్తుందంటారు. కార్తీక విన్నదా? వింటే విన్నది నా అర్థ పిలుపునా, వ్యర్థ పిలుపునా? కార్తీక వెళ్ళిపోగానే శ్రీమతికి కాల్ చేశా. గంగా, నాకెందుకు చెప్పలేదు? తట్టుకోలేవని. ఎలా జరిగిందట? గ్లకోమా, టైంకి తెలుసుకోలేదట, క్రానిక్ అయింది. అయినా తనింకా కాటుకు దిద్దుకుంటూనే, నీ గురించే. నా గురించా? ఎందుకు? ఎప్పుడో మాట తీసుకున్నావట కదా. ఏమని? తను ఆ కన్నుల జ్యోతులు కొండెక్కే వరకు కాటుకను వదలొద్దని. అవును అవును. అయితే మరెందుకు అడిగావు? మర్చిపోయానులే, మగాడివి కదా. కథ సమాప్తం. కథ చాలా బాగుందండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. కథ తప్పకుండా వినండి, చాలా చాలా బాగుంది. ఉంటానండి. ప్రేమతో మీ మను.